రాష్ట్రంలో రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ బీఆర్ఎస్ నేతలు అయితే విమర్శిస్తున్నారు. దానిపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు కరీంనగర్ జిల్లా రైస్ మిల్ ఓనర్స్ అసోసియేషన్ శ్రీధర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం మేడం, చాలా సంతోషం అండి. 9/12/2023 రోజున ఏర్పడిన ప్రజాప్రభుత్వం శ్రీ గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతే రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది. రాష్ట్రంలో 150,000 టన్నుల ధాన్యం పండింది. ధాన్యానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, గౌరవనీయులు శ్రీ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మొత్తం పండిన పంటను మద్దతు ధరతోటే కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతులకు ఎక్కడ ఇబ్బంది జరుగుతలేదు. రైతులు ధాన్యం కొన్న తర్వాత 2-3 రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు పడుతుంది. భారతదేశ చరిత్రలో ఎక్కడ సన్న బియ్యానికి సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్న ప్రభుత్వం ఏది లేదు. ఇది ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 500 రూపాయల బోనస్ ఇస్తుంది. రైతులకు కూడా 2-3 రోజులలో డబ్బులు పడుతున్నాయి. రైతు పండించిన పంటను వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లర్లకు పంపడం జరుగుతుంది. రైస్ మిల్లర్లకు తెలంగాణ వ్యాప్తంగా సన్న బియ్యం ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఏ బియ్యం తింటుండ్రో, మంత్రివర్యులు ఏ బియ్యం తింటుండ్రో సన్న బియ్యాన్ని ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతకుముందు 50-60 రూపాయలు ఉన్న సన్న బియ్యాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 4 లక్షల రేషన్ కార్డులు ఇచ్చి, కొత్త రేషన్ కార్డులు ఇచ్చి, పాత రేషన్ కార్డులు ఇచ్చి అందరికీ సన్న బియ్యం ఇవ్వాలనే దృఢ సంకల్పంతో కేంద్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో, ఇందిరమ్మ రాజ్యంలో సోనియా గాంధీ ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో అందరూ సుభిక్షంగా సన్న బియ్యం తింటూ ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుండ్రు. సన్న బియ్యం మన భారతదేశ చరిత్రలో సన్న బియ్యం ఇచ్చిన ఘనత మన కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, బట్టి విక్రమ గారి ప్రభుత్వానికి, ప్రజా ప్రభుత్వానికే చెందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. 2 లక్షల రుణమాఫీని కూడా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే 500కే గ్యాస్ సిలిండరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, సారే కానీ ఎన్నో ప్రభుత్వ పథకాలు చేపడుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేపట్టిన సన్న బియ్యం కార్యక్రమాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రులకు కూడా తెలియజేయడం జరిగింది. నీతి ఆయోగ్ మీటింగ్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు అభినందించారు. ఇంత చక్కగా అప్పులు లేకుండా రాష్ట్రాన్ని మీరు ఎలా పరిపాలిస్తున్నారని వాళ్ళు అభినందించడం జరిగింది. ఇది శ్రోతలు అందరూ చూసిండ్రు. మన ప్రభుత్వంలో 150,000 టన్నుల ఆహార ధాన్యాలు కొనుగోలు చేసి రైతులకు నిజంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, స్టీఫెన్ రవీంద్ర గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతే రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అనేది గత 10 సంవత్సరాల నుంచి లేకుండా ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో వస్తుంది. మహిళలకు కూడా ఇందిరమ్మ ఆవాస యోజన కింద ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మించడం జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు. గృహప్రవేశానికి కూడా పోయి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కవంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మానకొండూరు నియోజకవర్గంలో ఎన్నో 3,600 ఇందిరమ్మ నియోజకవర్గాలు ఇందిరమ్మ ఇల్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గృహప్రవేశాలకు కూడా మా గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ కవంపల్లి సత్యనారాయణ గారు కూడా పాల్గొని గృహప్రవేశాలు చేయడం జరుగుతుంది. ఎన్నో ఎల్ఓసీలు ఇస్తుండ్రు. మా ప్రజలకు ఎంతో సహాయక సహకారాలు చేస్తుండ్రు. ఈ తెలంగాణ ప్రభుత్వం ఇంకో 5 సంవత్సరాలు ఉంటే రైతే రాజు నిజంగా అనేది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆశయాల మేరకు ఎంతో సంతోషంగా రైతులు ఉంటారు. ఆనందం. ధన్యవాదాలు. కెమెరామ్యాన్ మురళితో స్వాతి, స్టూడియో 18 న్యూస్, హైదరాబాద్.